అరే చాలు చాలు, ఎంత పొగుడు. అరే చేసిన పనే అలాంటిది. మరి అద్భుతమైన లొకేషన్ లో ఉయ్యాల కట్టాం. ఇదిగో థకేలా, పకేలాతో పాటుగా ఉంటే ఇలాగే ఎంజాయ్ చేస్తావు. అరే ఎక్కువగా పొగడకు, నాకు సిగ్గేస్తుంది. రేయ్, నేను నిన్ను కాదు నన్ను పొగుడుకుంటున్నాను. ఉయ్యాల కట్టింది నేను కదా. ఆహాహాహా, సహాయం చేసింది ఎవరు? అలాగా, అయితే ఉయ్యాలకి తాడెవరు తెచ్చారు? తాడు సంగతి అలా ఉంచు, ఈ చెట్టు వెతికింది ఎవరు? చెట్టు లొకేషన్ ముందుగా నా కల్లో కదా వచ్చింది. సరే సరే, లొకేషన్ నువ్వే వెతికావు, ఉయ్యాల నువ్వే వేసావు, తాడు కూడా నువ్వే తెచ్చావు. నన్ను ఊగనివ్వరా? నువ్వు ఊగు, కానీ ముందు నేను ఊగుతా. ఏంటి ఇదేనా స్నేహం అంటే? ఇదేనా ప్రేమ అంటే? చెప్పు. నేను నిన్ను నా అన్న కంటే ఎక్కువగా ప్రేమించాను. భూలోకంలోను భూతలోకంలోను నా ప్రాణం కంటే ఎక్కువగా భావించాను. నువ్వు నన్ను ఒక్క ఉయ్యాల కోసం పరాయివాణ్ణి చేసేసావా? అరే ఏడవకు మిత్రమా, ఏడవకు ఏడవకు, నువ్వు ఏడవకు. మన స్నేహాన్ని ఉయ్యాలకి బలి చేయలేను. అయితే మరి నన్ను ముందు ఒకనే. అలాగే, లేడీస్ ఫస్ట్. అరే సరదాగా అన్నాను రా బాబు. మై బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్. ఉయ్యాల ఊగి ఆస్వాదిస్తాడు పకేలా, వెనకుండి ఉయ్యాల ఊపుతాడు థకేలా. అరే ఈ పకేలా ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళడం ఇద్దరు వెళ్ళారు, సింగిల్ గా వచ్చావేంటి? పకేలా ఉయ్యాల ఎక్కడ వదిలేసావు? నేను ఉయ్యాలను వదిలేదు, ఉయ్యాలే నన్ను వదిలేసింది. ఈ ఉయ్యాల కూడా నీలాగా మొండిది థకేలా. పద, ఇప్పుడు కూర్చునేది నీ వంతు, ఇప్పుడు తోయడం నా వంతు. ఇంకా వేగంగా ఊపుతాను. మజా వస్తుంది కదా థకేలా? పకేలా, ప్రపంచం తలకిందులైపోయింది, పూర్తిగా తలకిందులు, ఫుల్ అప్ సైడ్ డౌన్. అరే చెట్టు మీద తలకిందులుగా వేలాడుతున్న కోతి తోక, ప్రపంచం తలకిందులు కాలేదు, నువ్వు తలకిందులయ్యావు. ఆగు. మజా వచ్చింది పకేలా, మజా వచ్చింది. బెస్ట్, ప్రపంచంలోనే బెస్ట్. మన స్నేహం నిజమైనది. ఇప్పుడు నా వంతు. స్నేహం అయితే పక్కా, కానీ ఈసారి మాత్రం వంతు నాది పక్కా. పక్కా లేదు తక్కువ, నా వంతు లేదు పక్కు. నాది 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 నాది. సరే ఇద్దరిది. నీకు ప్రపంచం తలకిందులుగా కనిపిస్తోంది, నాకు ప్రపంచం తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అవును, నాకు కూడా అలా ఎందుకు అవుతోంది పక్కు? ఈ ఉయ్యాల మూలంగా. పద, ఈ కళ్ళు తిరిగేలా చేసే ఉయ్యాల కథని ముగించేద్దాం. అరే పకేలా, గొంతు మార్చి ఎందుకు ఏడుస్తున్నావు? వాట్ హ్యాపెండ్? నేను ఏడవట్లేదు, నేను అనుకున్నా నువ్వు ఏడుస్తున్నావని. ఆడుకోండి, ఇంకా ఆడుకోండి. నాతో ఎంత ఆడుకుంటారో ఇవ్వాలే ఆడుకోండి. రేపటి నుంచి నేను ఉండను. థకేలా, ఈ ఉయ్యాల మాట్లాడుతుందా? అరే కాదు, నాకేమో తాడేడుస్తోంది అనిపిస్తోంది. లేదు పిల్లలు, నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి. ఓహో, చెట్టు అంకుల్ మీరా? అరే అంకుల్ కాదు, తాత. చెట్టు తాత, చెప్పండి, మీరెందుకు బాధపడుతున్నారు? రేపు ఉండనని ఎందుకు అంటున్నారు మీరు? ముందుగా నా వేళ్ల దగ్గర వేసిన ఇంజెక్షన్ ని తీయండి, అప్పుడు చెప్తాను. తాత, ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, అస్సలు లేదు. మేము శత్రువులకు శత్రువులం, స్నేహితులకు స్నేహితులం. థకేలా పకేలా, ఫ్రెండ్లీ గోస్ట్. గోస్ట్ కాదు, నాకు మనుషులంటే భయం వేస్తోంది. మనుషులంటేనా?
ఈ ఇంజెక్షన్ వాళ్లే వేశారా? తప్పు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేశారా? కాదు, ఈ ఇంజెక్షన్ పెయిన్ కిల్లర్ కాదు, లైఫ్ కిల్లర్. ఇది నాకు వేసింది కన్స్ట్రక్షన్ కంపెనీ జేజే అమ్యూజ్మెంట్ అండ్ రిసార్ట్ ఓనర్ జగన్ జాక్సన్. జేజే వేశాడు నేను తొందరగా ఎండిపోయి పడిపోవాలని. జేజే మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడా? ఎందుకంటే అతడి ప్రదేశంలో ఒక రిసార్ట్ ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ నిర్మిద్దాం అనుకుంటున్నాడు. నిజానికి మునిపిక్కడ చాలా పెద్ద అడవి ఉండేది. నేను, నా పెద్ద కుటుంబం, నా స్నేహిత చెట్లు అన్నీ చక్కగా పచ్చగా ఉండేవి. కానీ ఆ జేజే తన అమ్యూజ్మెంట్ పార్క్ కోసమని మా కుటుంబాన్ని, బంధువుల్ని అందరినీ నాశనం చేశాడు. శ్రమ తక్కువ, లాభం ఎక్కువ. ఇక్కడ కంట్రీలోనే బెస్ట్ జేజే రిసార్ట్ ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ తయారైనప్పుడు దాంతో మనకి లాభమే లాభము. జేజే సార్, ఇక్కడ ఈ చెట్లు ఉన్నంత వరకు మీరేం నిర్మించడానికి పర్మిషన్ లభించదు. సరే, ఈ చెట్లు ఇంకా ఉండవు. ఇదిగో, నా తరపున పిల్లల కోసం మిఠాయి తీసుకువెళ్ళు. ఇంకా మిగిలిన డబ్బులతో యూరోప్ తిరిగిరా. ఈ చెట్ల సంగతి నేను చూసుకుంటాను. శ్రమ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. నా అమ్యూజ్మెంట్ పార్క్ ఇక్కడ నిర్మించి తీరుతాను. అప్పుడు జేజే తన స్నేహితులు కొందరిని పిలిచాడు. పదండి, మొదలు పెట్టండి. చిన్నది గాని పెద్దది గాని ఏ చెట్టు మిగలకూడదు. అన్నిటికీ ఇంజెక్షన్లు పొడి చేయండి. ఒక్కొక్కటిగా ఈ చెట్లని నశించి మైదానం అయిపోవాలి. ఇక్కడ నా అమ్యూజ్మెంట్ పార్క్ తయారవుతుంది. శ్రమ తక్కువ, లాభం ఎక్కువ. లాభమే లాభము. ఇంజెక్షన్ వేయడం వల్ల ప్రతి చెట్టు ఎండిపోయి చచ్చిపోయింది. వాళ్ళ ఆ చెట్లన్నిటినీ కొట్టేశారు. అంతే, కొద్ది రోజులకే మా పచ్చటి అడవంతా బంజరు భూమిగా మారిపోయింది. ఇంకా మిగిలింది నేనే. నేను 500 సంవత్సరాల నుంచి ఉన్నాను. నన్ను ఎండగొట్టడానికి వాళ్ళు కాస్త కష్టపడాల్సి వస్తుంది. కానీ తొందరలోనే వాళ్ళు నన్ను కూడా అంతం చేసేస్తారు. అరే బాస్, మీరు వచ్చేసారా? నువ్వెవరు నాయనా? ఈయన మా బాస్, బూత్ బాస్. పాపాన్ని చేసేస్తారు లాస్. అజేజే పాపం నా సర్వస్వం నా నుంచి లాగేసుకుంది. వాడికి ఎప్పుడు శిక్ష పడుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను కూడా వెళ్ళిపోయే సమయం వచ్చిందనిపిస్తోంది. లేదు చిట్టు తాత, మీరెక్కడికి వెళ్ళరు. వెళ్లాల్సి వస్తే పాపం చేసిన ఆ జేజే వెళ్తాడు. అంటే గుణపాఠం చెప్పే టైం, ఒక పాపికి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది. డమ్ డమ్ డమ్. పాపాన్ని అంతం చేయడానికి వెళ్దాం, పదండి. వెల్కమ్ ఇన్వెస్టర్స్. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నా డ్రీమ్ ప్రాజెక్ట్ జేజే అమ్యూజ్మెంట్ అండ్ రిసార్ట్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నందుకు. శ్రమ తక్కువ, లాభం ఎక్కువ. ఇదే జేజే అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ రిసార్ట్. దీని ప్రత్యేకత, దీని లొకేషన్. రిసార్ట్ సెకండ్ ఫ్లోర్ నుంచి మొదలవుతోంది. మీరు చూడొచ్చు. లేదు లేదు లేదు, మజా రాలేదు. ఇది మీరు చూపిస్తున్నారు, నిజానికి ఇలా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. శ్రమ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే బాగుండేది. వెళ్ళి చూపించండి మరి. నేను నిజంగా
ఏం జరుగుతోంది నాకు? అరే కాపాడండి, ఏమవుతుంది ఇక్కడ? అరే కాపాడండి! కాపాడండి, అంతా పడిపోతుంది. పరిగెత్తండి, పారిపోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? అంత బానే ఉంది కదా? సారీ గాయ్స్, సారీ. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. అయితే మీకైతే అర్థమై ఉంటుంది కదా నా ప్లాన్ ఏమిటో? లేదు 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 లేదు, మజా రాలేదు. నో యార్, మీ ప్రాజెక్ట్ లో దమ్ము లేదు. కష్టపడకపోతే పనేం జరగదు మై ఫ్రెండ్. మరి ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇంకా ఏమేమి ఉన్నాయి మీ ప్రాజెక్ట్ లో? మా రిసార్ట్ లో ఉన్న రూములు ఏవైతే ఉన్నాయో సూపర్ కంఫీ ప్యాక్ తో తయారైన ఫుల్ పానోరామిక్ వ్యూ తో పాటుగా శ్రమ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. అలాగా? ఏం జరుగుతోంది ఇక్కడ? నేను నా రిసార్ట్ లోకి మళ్ళీ ఎలా వచ్చాను? చూపించు, నీ రూమ్ లో ఎంత కంఫర్ట్ బెడ్స్ ఉన్నాయో. ఇప్పుడే చూపిస్తాను. నో, ఇది సాఫ్ట్ గా లేదు, ఇది గుచ్చుకుంటోంది. శ్రమ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. ఓహో, ముళ్ళున్న ప్రాజెక్ట్ లో మేము ఇన్వెస్ట్ చేయలేము. అయ్యో సార్, బాత్రూమ్ అయితే చూడండి. ఇదిగో చూడండి, విశాలమైన బాత్రూమ్. అరే అరే అరే, ఇలా జరుగుతోంది ఏంటి ఇక్కడ? శ్రమ తక్కువ, లాభం ఎక్కువ. ప్రాఫిట్ ఎక్కడ ఎక్కువ? అరే ఇక్కడ నీళ్ళు ఎక్కువ. రూమ్స్ ఏమంత ప్రత్యేకంగా లేవు. అరే బాత్రూమ్ చాలా చండాలంగా ఉంది. మీరు చెట్లయితే కొట్టించేశారు, కానీ ఇక్కడ గడ్డి గాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇవేమో మీ రిసార్ట్ ని మొత్తం కప్పేసినాయి. ఇలా జరగడానికి వీల్లేదు. నేను ఇప్పుడే ఏదైనా చేస్తాను. ముందు మంచి నీళ్ళు తాగుతాను కాసి. ఏంటిది? అరే ఇవన్నీ ఏమవుతున్నాయి? శ్రమ తక్కువ, లాభం ఎక్కువ. అన్ని చక్కగా మారిపోతున్నాయి. ఎందుకు? మీ ముగ్గురు ఇక్కడికి ఎలా వచ్చారు ఉన్నట్టుండి? మీరెవరు? ఏంటి ఇదంతా ఎలా జరుగుతుంది? నేను థకేలా. నేను ఉపకేలా. ఇంకా నేను బాస్, భూత్ బాస్. నా నుంచి ఏం కోరుకుంటున్నారు? నువ్వు చేసిన పాపాలకి శిక్షించాలనుకుంటున్నావు. నా పాపాలా? ఏ పాపాలు? చెట్లు కొట్టేసావు, మర్చిపోయావా? అమ్యూజ్మెంట్ పార్క్ తయారు చేయడానికి ఎన్వైరన్మెంట్ కి నష్టం కలిగించావు, గుర్తొచ్చిందా? శ్రమ తక్కువ, లాభం ఎక్కువ అనే ఉద్దేశంతో నువ్వు అడవికి నష్టం కలిగించావు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చినాయి, అన్ని గుర్తొచ్చినాయి నాకు. నువ్వు కొట్టేసిన చెట్లే మనం ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇచ్చేవి, కానీ నువ్వు వాటిని కొట్టించేశావు. ఇప్పుడు చెప్పు, శ్రమ తక్కువ, లాభం ఎక్కువని. నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. నేను ఇవాళ నా ప్రాజెక్టు ఆపేస్తాను. నేను కొట్టేసిన చెట్లకి 10 రెట్లు ఎక్కువ చెట్లు నాటిస్తాను. ఇంకా ఇవాటి నుంచి నర్సరీ బిజినెస్ చేస్తాను. మొక్కలు నాటే ఉద్యమం చేస్తావా? చేస్తాను. ఎవరైనా చెట్లు కొట్టేస్తుంటే వాళ్ళని ఆపాలి. తప్పకుండా ఆపుతాను. ఇవాటి తర్వాత ఈ పనులన్నీ ఆపేస్తాను. నా వల్ల తప్పు జరిగింది. మొక్కల సహకారం ఎంత ఎక్కువ ఉంటుందో నాకు అర్థమైంది. గుడ్ బాయ్.